హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఉల్లిపాయ పకోడీ. ఈ రెసిపీ కోసం ముందుగా 300 గ్రాముల ఉల్లిపాయలు తీసుకోవాలి. పైన పొట్టంతా తీసేసుకోవాలి. ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేస్తే మనం పకోడీ వేసినప్పుడు మాడిపోతాయి. కొంచెం మందంగా ఉన్న బాగుంటాయి. ఉల్లిపాయలన్నీ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, కొంచెం కారం, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి మంచిగా ఉల్లిపాయ ముక్కలు ఇట్లా విడివిడిగా అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోనే 300 గ్రాములు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, అందులో సగం పిండి తీసుకోవాలి. 150 గ్రామ్స్ వేసుకోవాలి పిండి. ఇందులో వాటర్ అవసరం ఉండదు. ఉల్లిపాయలోంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఒకసారి చూసుకొని ఆ పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ 2 స్పూన్లు వాటర్ అవసరమైతే వేసుకొని మంచిగా గట్టిగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం అయిపోయింది కదా, పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం పకోడీలు వేసుకోవాలి. విడివిడిగా అన్ని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, మాడిపోతాయి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వస్తాయండి పకోడీ. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేసి కలపము. ఉల్లిపాయలు ఎక్కువ, పిండి తక్కువ వేసుకొని గట్టి కలుపు చేసుకుంటే మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి పకోడీ. మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మన పకోడీ ఫ్రై అయిపోయిందండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ కలర్ వస్తే మాడిపోతాయి. అయిపోయింది. అన్నీ ఇలానే పిండంతా అన్ని ఆయిల్ వేసుకొని అన్నీ ఇలానే కాల్చుకోవాలి. అన్నీ పకోడీలు వేసుకోవడం అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.